ఆదికాండము 16వ అధ్యాయములో దేవుడు చేసిన వాగ్దానం కొరకు ఎదురు చూడవలసిన శారా తన సొంత ఆలోచన చేసి తన దాసి అయిన హాగరును అబ్రాహాముకు భార్యగా ఇచ్చి సంతానము పొందాలని భావించింది. అలాగైతే కూడా ఆ బిడ్డ నా బిడ్డే అవుతాడు కదా అని ఆశించింది. అయితే హాగరు గర్భవతి అయింది. అయిన తర్వాత హాగరు కొంచెము శారయిని తక్కువగా చూసింది. ఎందుకంటే శారయి ఇంకా గొడ్రాలుగా మిగిలింది అన్న చిన్న చూపుతో చూసినప్పుడు శారయి హాగరుతో కఠినంగా ప్రవర్తించింది. హాగరు తట్టుకోలేక అరణ్యంలోకి పారిపోయింది. అరణ్యంలో యెహోవా దూత హాగరుని కలుసుకొని ఆమెను ఆదరించి అన్నాడు, శారయి దగ్గరికి తిరిగి వెళ్ళు, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, అతనికి ఇష్మాయేలును పేరు పెట్టు, అతడు కూడా బలమైన స్వభావము గలవాడై అతని సంతానం కూడా విస్తారంగా పెరుగుతుంది అని ఆశీర్వదించి వాగ్దానం ఇచ్చి పంపించాడు. నన్ను చూచిన దేవుడు, నేను చూచిన దేవుడు అని పేరు పెట్టింది. దాన్ని బట్టి దేవుడికి అక్కడ ఎల్రోయి అనే పేరు వచ్చింది. హాగరు తిరిగి వచ్చి ఇష్మాయేలుని కన్నది. అప్పటికి అబ్రాహాముకు 86 సంవత్సరములు. దేవుని వాగ్దానాలను మనకు తగిన సమయంలో నెరవేరుస్తాడనేది ముఖ్యం. ఆతురుతో తీసుకున్న సమయ నిర్ణయాలని కూడా మరి సమాజంలో వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియపరిచేది ఇష్మాయేలు చరిత్ర. ఏదైనా కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం దేవుడు కనికరించే దేవుడని ఈ యొక్క హాగరు యొక్క స్థితిని బట్టి మనకు దేవుడు ఈ అధ్యాయం తెలియపరుస్తూ ఉంది.